హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు సంవత్సరం పాటు నిల్వ ఉండే అప్పడాలని మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కొలత పాత్రతో 1 కప్పు వరకు ఇంట్లో ఉండే బియ్యం రవ్వను తీసుకోండి, లేదంటే మీరు బొంబాయి రవ్వనైనా యూస్ చేయొచ్చు. మనం ఏ కొలతతో అయితే బియ్యం రవ్వను తీసుకుంటామో అదే కొలతతో 1 కప్పు రవ్వకి 5 కప్పుల వరకు నీళ్ళని ఒక మందపాటి గిన్నెలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, మేము 1 కప్పు తీసుకున్నాము, అదే కప్పుతో 5 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసి దాన్ని స్టవ్ పై మరిగేలాగా పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని ఒక పొడిలా చేసుకొని పెట్టుకోండి. అండ్ నువ్వులు, ఓమ కూడా ఈ అప్పడాలు చేయడానికి అవసరం. మనం ముందుగా తీసుకున్న రవ్వలో 1 కప్పు వరకు వేడి నీళ్ళను కూడా యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా నీళ్లు మరుగుతూ ఉంటాయి. దానిలో రుచికి సరిపడినంతగా ఉప్పు యాడ్ చేయండి, మరియు దాంట్లోనే జీలకర్ర కూడా యాడ్ చేయగలరు. ఇలా యాడ్ చేసిన నీటిని మరిగిస్తూ ఉండండి. ఆ నీళ్లు మరుగుతూ మనకి ఇక్కడ చూపించిన విధంగా ఇలా పొగలు వస్తున్నప్పుడు దాంట్లో కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసి మరియు మనం ఇందాకే కలిపి పక్కన పెట్టుకున్న బియ్యం రవ్వను కూడా యాడ్ చేసి ఇలాగా కలుపుతూ తిప్పుతూ ఉండాలి. ఇక్కడ చూపించిన విధంగా రవ్వ అనేది ఉండలు కట్టకుండా మీరు తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే రవ్వ అనేది ఉండలు కట్టిందంటే మనం అప్పడాలు వేయడానికి మనకు అనుకూలంగా ఉండదు. అండ్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చిల్లీ ఫ్లేక్స్ని దీంట్లో యాడ్ చేయాలి. తర్వాత నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకోవడం అనేది ఆప్షనల్, మీ ఇష్టం. మీకు ఒకవేళ కొత్తిమీర టేస్ట్ ఇష్టపడినట్లయితే యాడ్ చేసుకోగలరు, లేదంటే స్కిప్ చేయగలరు, మీ ఇష్టం. ఇలాగ యాడ్ చేసిన తర్వాత దాన్ని తిప్పుతూనే ఉండాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలాగ కలుపుతూనే ఉండాలి. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మనం మూత పెట్టి అది కంప్లీట్గా ఉడికేలాగా ఒక పొంగు వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మీకు కన్సిస్టెన్సీ చూస్తే అర్థమవుతుంది కదండి, దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుంది. ఆ రవ్వ అనేది కొంచెం ఉడకడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూపించిన విధంగా చూడండి, అక్కడ ఫస్ట్ ఉన్న కన్సిస్టెన్సీకి ఇక్కడ ఉన్న కన్సిస్టెన్సీకి మీకు తేడా అనేది అర్థమవుతుంది కదా. అలాగా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మనకు అప్పడాలు రావడానికి ఇంకా పిండి ప్రిపేర్ అయినట్టు మనకు అర్థమైపోతుంది. అట్లా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం పిండి రెడీ అయినట్టు అర్థం చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పిండిని కొంచెం లైట్గా చల్లారేలాగా చూసుకొని తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఇక్కడ చూపించిన విధంగా నార్మల్గా మనం అప్పడాలు ఏ షేప్లో కావాలనుకుంటే అలాగా వేసేసుకోవడమే. నార్మల్గా ఆ కాటన్ క్లాత్ మీద అప్పడాలన్నిటినీ ఇలాగ చూపించిన విధంగా వేసేసి మరుసటి రోజు వాటిని మళ్ళీ తీసి ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండిన అప్పడాలని ఇక్కడ ఆయిల్లో మీకు చూపిస్తున్నాం చూడండి. అలాగ ఎండిన తర్వాత అప్పడాలు తెచ్చి ఆయిల్లో వేస్తే చూడండి అవి ఎంత బాగా క్రిస్పీగా అలా రెడీ అయిపోయాయో. ఇలా చూపించిన విధంగా మరుగుతున్న ఆయిల్లో మనం అప్పడాలను వేసినట్టయితే అవి మనకి రెడీ అయి వస్తాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను అవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. అలా సౌండ్, అవి టెక్స్చర్ బాగా మీరు కూడా ట్రై